అందరికీ శుభోదయం. తత్వబోధన మనకి ఇప్పుడు 4 ప్రకరణల వరకు పూర్తి చేసుకున్నాం. 4వ ప్రకరణలోకి వచ్చాం. అంటే అసలు ముందు మనం ఏం చెప్పుకున్నాము? ముందు మనం చెప్పుకున్నది అనుబంధ చతుష్టయం. అంటే అసలు తత్వబోధ అంటే ఏంటి? ఏ విషయాలు మనం ఎలా తెలుసుకుంటాము? సాధనా చతుష్టయ సంపత్తి అంటే ఏంటి? అంటే ఏ విషయం ఏంటి? ప్రయోజనం ఏమిటి? దాని అధికారము, సంబంధము అవి తెలుసుకుంటూ సాధనా చతుష్టయ సంపత్తి అంటే నిత్యానిత్య వస్తు వివేకము, వైరాగ్యము, ఇహమూత్రార్థ ఫలపోర్థ విరాగ, సమాధి షట్క సంపత్తి 6, చివరికి ముముక్షత్వం. ఇదంతా కూడా మనం అనుబంధ చతుష్టయం అనే దాంట్లో మనం వివరించుకున్నాం. అంటే మనకి శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? శిష్యుడు అంటే మనమే. శిష్యుడు అంటే ఎవరు? మనమేనండి. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని దానిని ఒక గురువు దగ్గర తెలుసుకుని, ఎందుకంటే పుస్తకాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, వేదాన్ని చదివినా మనకి అవగాహన కాదు. అది పై అర్థం మనకి ఏమైనా గోచరిస్తుందేమో కానీ లోపల ఉన్న సూక్ష్మంగా ఉన్న అర్థం మనకి అవగాహన కాదు. అది అవగాహన అవ్వాలి అంటే గురువు ద్వారా మాత్రమే మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలంటే తెలుసుకునే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉండాలి కదా. అలాగే తెలియజెప్పే గురువుకి కొన్ని లక్షణాలు ఉండాలి. అలా గురువుకి శిష్యుడికి ఉండే లక్షణాల గురించి అనుబంధ చతుష్టయంలో ముందుగా నేర్చుకున్నాం. ఆ తర్వాత తత్వ విచారణ అంటే అసలు ఆత్మ అంటే ఏంటి, మనం దాని గురించి ఏం తెలుసుకుంటాము, తత్వ విచారణ, తత్వ వివేచం, ఇదంతా ఈ ఆదిశంకరాచార్యులు వివరించిన దీన్ని తత్వ విచారణలో ఆత్మ అంటే ఏంటి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ అవస్థల గురించి, అవస్థాత్రయం గురించి, ఇవన్నిటినీ కూడా మనం తత్వ విచారణలో రెండో ప్రకరణంలో మనం నేర్చుకున్నాం. స్థూల శరీరంలో ఏముంటాయి, సూక్ష్మ శరీరంలో ఏముంటాయి, కారణ శరీరంలో ఏముంటాయి, పంచకోశాల వివరణ, ఇవన్నీ కూడా మనం వివరించుకున్నాం. తర్వాత మూడవ దాంట్లోకి వచ్చేప్పటికి పంచీకరణం అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా. పంచీకరణం అంటే పరమాత్మ నుంచి మాయ వచ్చింది, మాయలోనే 3 ఉంటాయి, సత్వరజస్తమో గుణాలు 3 ఉంటాయి. పరమాత్మ నుంచే భూతాలు ఏర్పడ్డాయి. ఈ పంచమహాభూతాలు కూడా సాత్వికాంశాలు, రాజసికాంశాలు, తామసికాంశాలు. పంచభూతాల యొక్క ఈ అంశాలతో ఏమేం శరీరం ఎలా ఏర్పడింది అనేది మనం తెలుసుకుంటూ ఇది పంచీకరణం గురించి తెలుసుకున్నాం. పంచభూతాల సాత్వికాంశాలతో ఏమి ఏర్పడ్డాయి? స్థూల శరీరం. ఈ స్థూల శరీరంలోని ముఖ్యమైన 5 జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణలు ఏర్పడ్డాయి కదా. సాత్వికాంశాలతో, పంచభూతాల సాత్వికాంశాలతో 5 జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణలు. 5 జ్ఞానేంద్రియాలంటే కన్ను, చెవి, ముక్కు, చర్మము, నాలుక. వీటి యొక్క తన్మాత్రలతో ఏర్పడ్డాయి. వాటి తన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. వీటితో అలాగే అంతఃకరణలు, వీటిని బాహ్యకరణాలు అంటారు. ఈ 5 జ్ఞానేంద్రియాలను ఏమంటారు? బాహ్యకరణాలు. అంతఃకరణాలంటే అవి 4. ఏంటవి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. 4లా అనిపించిన ఇవి 4 ఒక్కటే. ఇవి సాత్వికాంశాలతో ఏర్పడ్డాయి. మరి రాజసికాంశాలతో ఏర్పడ్డాయి ఏమిటి? రాజసికాంశాలతో ఏర్పడినవి కర్మేంద్రియాలు, పంచప్రాణాలు. కర్మేంద్రియాలు ఏమేంటవి? వాక్కు, కాళ్ళు, చేతులు, ఉపస్థ, వాయువు, గుదము, జననేంద్రియాలు. మరి ఇవి కాకుండా పంచప్రాణాలు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ 5 వాయువులు ఏర్పడ్డాయి. ఇప్పటికి ఎన్నయ్యాయి? 19 అయ్యాయి. ఇక ఇవన్నీ కూడా రాజసికాంశాలతో ఏర్పడ్డాయి. పంచభూతాల రాజసికాంశాలతో కర్మేంద్రియాలు, పంచప్రాణాలు ఏర్పడ్డాయి. మరి తామసికాంశాలతో ఏమి ఏర్పడ్డాయి? తామసికాంశాలతో మనం ఈ శరీరం అనేది, స్థూల శరీరం అనేది ఏర్పడింది. పంచీకరణం గురించి మనం చెప్పుకున్నాం. దాన్ని 5 రకాల స్వభావాన్ని చెప్పుకుంటూ మొదటి దశలో దీనిని ఒక వవెల్ షేప్ లో వేసుకుంటే 5 రకాలుగా పెట్టుకుని, అంటే మన అవగాహన కోసం అనమాట. ఈ పంచీకరణం
5 రకాలుగా ఏర్పడుతూ పంచతన్మాత్రల తామసాంశాలు ఎలా విడిపోయి ఎలా కలుస్తాయో తెలుసుకున్నాం. ఒక భాగంలో పై భాగంలోనేమో ఆకాశతత్వం, కింద భాగంలో మిగిలిన 4 తత్వాలు. కింద భాగాన్ని 4 భాగాలు చేస్తే భూమి, దాంట్లో ఆకాశం తర్వాత వాయువు, అగ్ని, జలము, భూమి. రెండవదైన నీరు. మొదటిది భూమి. భూమిలో మొదటిది భూతత్వం ఉంటుంది. దాని కింద ఏర్పడేవి నీరు, ఆకాశము, వాయువు, అగ్ని. రెండవదైన నీరు. రెండవ తత్వంలో పైనంతా నీటి భాగం ఉంటుంది, కింద భాగంలో భూమి, అగ్ని, వాయువు, ఆకాశం. మూడవది అగ్నితత్వం. పై భాగంలో అగ్ని ఉంటుంది, కింద భాగంలో భూమి, నీరు, వాయువు, ఆకాశం. నాలుగవది వాయువు. అంటే ఇక్కడ భూమి నుంచి వాయువు వరకు, ఆకాశం వరకు వెళ్తున్నాం. నాలుగవది వాయువు. భూమి, నీరు, అగ్ని, ఆకాశం. ఐదవది ఆకాశం. భూమి, నీరు, అగ్ని, వాయువు. ఈ 4 కూడా కింది భాగాలతో అవి పంచీకరణం చెందటం వల్ల మన శరీరంలో భాగాలుగా ఇవి శరీరం తయారైంది. మరి భూతత్వం ఎలా ఏర్పడింది? శరీరంలోని ఎముకలు, గట్టి పదార్థాలు భూమికి చెందినవి. మరి శరీరంలోని రక్తము, చీము వంటి ద్రవ పదార్థాలన్నీ నీటికి సంబంధించిన మన శరీరంలోని ఉష్ణోగ్రత, అలాగే జఠరాగ్ని, ఇది అగ్నికి సంబంధించింది. శరీరం నిలవటానికి కావలసిన ప్రాణవాయువు ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా వస్తోంది, ఇది వాయువుకి సంబంధించింది. శరీరంలో ఉన్న ఖాళీ ప్రదేశం అంతా ఆకాశానికి చెందింది. ఇలా బాహ్యంగా బ్రహ్మాండం అంటే బయట, పిండాండం అంటే శరీరంలో. ఇది రెండింటినీ తేడా తెలుసుకోవాలి. బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాలే లోపల పిండాండంలో ఉన్న పంచభూతాలు. కాబట్టి బ్రహ్మాండ పిండాండాలకి ఏ భేదము లేదు. బయట ఏవైతే ఉన్నాయో నీ లోపల కూడా అదే ఉంది. బయట అంతటా ఏదైతే ఉందో నీ లోపల కూడా అదే ఉంది. రెండు ఒక్కటే. కాకపోతే బ్రహ్మాండం పెద్దది, పిండాండం చిన్నది. కాబట్టి బ్రహ్మాండ పిండాండాలకు ఐక్యత సిద్ధించినట్లే, రెండు ఒక్కటే. దీని ద్వారా మనకి ఏం తెలుస్తోంది? బ్రహ్మాండం ఏదో అదే పిండాండం. నీకు బయటంతా ఏదైతే ఉందో నీ లోపల ఉన్నది కూడా అదే. చాలా మందికి ఇదే అర్థం కాదు. ఇక్కడ ఈ మాటే అర్థం కాదు. బయట చెట్లు, చేమలు ఇవన్నీ ఉన్నాయి కదండి, వాటికి బయట ఉన్నవి అవి. నీ శరీరంలో ఎముకలు, నీకు కావలసిన శరీరంలో ఎముకలు, గోళ్ళు, జుట్టు, దంతాలు మరి ఇవి ఉన్నాయి కదా గట్టివి. అంటే బయట ఉండవలసినవి ఆ రీతిలో ఉంటే భూమికి సంబంధించినవి, నీ శరీరంలో ఉండవలసినవి గట్టి పదార్థాలు ఇలాంటివి ఉంటాయి. అలా మనం అవగాహన చేసుకోవాలి. అంతేగాని చెట్లు, చేమలు నా లోపల లేవు కదండి, జంతువులు లేవు కదా, పర్వతాలు లేవు కదా, నదులు లేవు కదా, లేదు లేదు. అవి నీ శరీరానికి సంబంధించినవి ఏవైతే ఉన్నావో నువ్వు అవగాహన చేసుకుంటున్నప్పుడు బయట బ్రహ్మాండంలో ఏదైతే ఉందో దాన్ని కూడా ఇదే విధంగా మనం భూమికి సంబంధించిన భూతత్వానికి చెందినవి, జలతత్వానికి చెందినవి, వాయుతత్వానికి చెందినవి, అగ్నితత్వానికి చెందినవి, ఆకాశతత్వం అంతటా ఖాళీ ప్రదేశము, ఇదంతా కూడా బయట ఉన్నది. అదే నా లోపల కూడా ఉన్నది. అంటే బయట బ్రహ్మాండము, నా లోపల ఉన్న పిండాండము రెండు ఒక్కటే. ఇది మనం అక్కడ విచారణ ద్వారా తెలుసుకుంటూ అవగాహన చేసుకోవాలి. బ్రహ్మాండం అయితే ఆ బ్రహ్మాండం అంతా పంచభూతాత్మకం. బయటంతా ఉన్నది పంచభూతాలతోటి. అలాగే పిండాండం కూడా పంచభూతాత్మకం. మరి బ్రహ్మాండం అంతటా ఆ పరమాత్మే ఉన్నాడు. మరి బ్రహ్మాండంలో అంతటా పరమాత్మ ఉన్నప్పుడు ఈ పిండాండంలో ఎవరున్నారు? ఆ పరమాత్మే. అంతటా ఉన్నది పిండాండంలో కూడా. పిండాండం అంటే శరీరం, బ్రహ్మాండం అంటే మనకి కనిపించే అంతటా ఆ పరమాత్మే. పరమాత్మని వెతకాలంటే బ్రహ్మాండంలో వెతకద్దు, నీలో వెతుక్కో. ఈ పిండాండంలోనే వెతకచ్చు. కొన్ని కోట్ల మైళ్ళ విస్తీర్ణం గల ఈ బ్రహ్మాండంలో వెతకటం తేలిక, లేదా కొన్ని అడుగుల వైశాల్యం గల ఈ పిండాండంలో వెతకటం తేలిక? నీకు ఏది తేలిక? అది నువ్వు నిర్ణయించుకో. బయట వెతుకుతావా పరమాత్మని, నీ లోపల వెతుకుతావా అని తెలుసుకుని
మన దేహంలోనే నఖశిఖ పర్యంతం వ్యాపించు. నఖ అంటే గోళ్ళు, శిఖ అంటే తల. గోళ్ళు అంటే పాదాలు, పాదాల నుంచి తల వరకు. నఖశిఖ అనే మాటకి అర్థం అదనమాట. తల నుంచి పాదాలు, పాదాల నుంచి తల వరకు సమస్తము వ్యాపించి ఉన్న పరమాత్మను వెతకాలి. ఎక్కడో లేడు, అంతటా వ్యాపించి ఉన్నాడు నీలోనే. ఎక్కడో ఒక మూల లేడు, నీలోనే. కాలి గోళ్ల చివరి నుంచి తల వెంట్రుక చివరి వరకు అంతటా నిండుగా ఉన్నది పరమాత్మే. ఇది సులువైన మార్గం అని గ్రహించి ఈ దేహం అనే దేవాలయంలో, ఇది దేవాలయం, ఆ జీవుడనే సనాతన దేవుణ్ణి అజ్ఞానాన్ని వదిలిపెట్టి, అజ్ఞానము అంటే నేను ఈ దేహము అనే భావనని వదిలిపెట్టి సోహం భావనలో సహా అహం, అతడే నేను. ఎవరా అతడు? ఆ పరమాత్మ. సోహం అనే మాటకి అతడే నేను. ఇంకా మనకి ఇందులో మహావాక్య విచారణ, తత్వమసి విచారణ వస్తుంది. సోహము, తత్వమసి విచారణ వీటిని ముందు ముందు తెలుసుకుందాం. అతడే నేను, ఆ పరమాత్మ నేను అని భావనలో పూజించు అని శృతి చెప్తోంది. దీనికి శంకరాచార్యులు వారు ఏం చెప్పారు? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చదే అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఇది ఒక్కటి మనకు అవగాహన అయితే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము, అర్థమవుతుంది. ఇది రెగ్యులర్ గా మనకి అలవాటు చేసుకుంటే ఈ మంత్రాన్ని, నేను ఆత్మ చైతన్యాన్ని గుర్తుంటుంది. ఒక మంత్రాన్ని నిరంతరం అలా పఠిస్తూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ మంత్రం యొక్క భావం మన లోపల అలా కూడా గుర్తుండిపోతుంది. ఇంకొకసారి చదువుదాం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చదేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. మన దేహంలోనే ఆ పరమాత్మని వెతుకుదాం. ఓకే, ఇప్పుడు 4వ ప్రకరణంలోకి ప్రవేశిద్దాం. ఇంతవరకు మనకి అవగాహన అయింది, మన శరీరం ఎలా తయారైంది, అంటే ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు జీవుడికి ఈశ్వరుడికి, జీవుడు అంటే నాలువని ఆత్మ చైతన్యం, ఈశ్వరుడు అంటే పరమాత్మ. ఈ జీవేశ్వర ఐక్యత అనేది ఈ 4వ ప్రకరణంలో రెండు ఒక్కటే అంటున్నారు కదా. అది ఎలా? జీవుడు పరమాత్మ రెండు ఒక్కటే కదా. ఆ ఒక్కటి ఎలాగో మనం ఈ ప్రకరణంలో 4వ ప్రకరణంలో తెలుసుకుందాం. పరమాత్మని వెతకాలి కదా. ఎవరా పరమాత్మ? ఆ జీవుడే, నువ్వే, ఎవరో కాదు, ఆ జీవుడివే నువ్వే. ఇక్కడ 43వ మంత్రం చూడండి. స్థూల శరీరాభిమాని జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి సయేవ జీవ ప్రకృత్యా స్వస్మాత్ ఈశ్వరం భిన్నత్వేన జానాతి. స్థూల శరీరాన్ని అభిమానించుకున్న జీవుడు బ్రహ్మము యొక్క ప్రతిబింబం. బ్రహ్మము అంటే పరమాత్మ. ఈ స్థూల శరీరాన్ని అభిమానించుకున్న జీవుడే ఈ పరమాత్మ యొక్క ప్రతిబింబం. ఆ జీవుడే ఈశ్వరుడు, తనకన్నా భిన్నము అని భావించుకుంటూ ఉంటాడు. ఇలా చెప్తే మనకు అర్థం కాదు, ఇంకొద్దిగా లోతుగా వివరించుకుందాం. ఈ దేహంలో ఉన్న పరమాత్మని వెతికి పట్టుకుని ఆ పరమాత్మని ఆశ్రయించి ఆ పరమాత్మతో ఐక్యమై పరమాత్మగా ఉండిపోవాలి. ఇది మోక్షం. ఇది ఈ పద్ధతిలోనే మనం వెతకాలి పరమాత్మని. అంటే ఈ దేహంలో ఉన్న పరమాత్మని వెతికి పట్టుకోవాలి. అప్పుడు ఆ పరమాత్మని ఆశ్రయించుకుని ఆ పరమాత్మతో ఐక్యమై పరమాత్మగా ఉండిపోవాలి. అది మోక్షం. వెతకమన్నారు. ఎలా వెతకాలి? ఎలా విచారణ చేయాలి? ఎలా ఐక్యం కావాలి? అది మన ప్రశ్నలు. అంటే మీరు వెతకమన్నారండి, ఎక్కడ వెతకాలి, ఎలా వెతకాలి, ఎలా ఐక్యం కావాలి చెప్పేసి ఊరుకుంటే సరిపోదు కదా. అదేంటో వివరించుకుందాం. ఇక్కడ ఆ విషయాలని ఇక్కడ తెలియజేస్తున్నారు. ముందుగా జీవుడంటే ఎవరు, ఈ విషయాన్ని స్పష్టతనిచ్చే ప్రయత్నమే చేస్తున్నారు. ముందు జీవుడంటే తెలుసుకుంటే కదా ఆ తర్వాత పరమాత్మ గురించి మనకు తెలుసుకునేది. స్థూల శరీరమా జడమైనది? ఈ శరీరం జడం. నిజం చెప్పాలంటే దీనికి ఏ కదలికలు లేవు. అలా ఏ కదలికలు లేని జడ పదార్థమే స్థూల శరీరం. కానీ ఇందులో ఏదో ఉండి ఇందులో చైతన్యవంతం చేస్తుంది.
కదలికలు లేని దీంట్లో ఏదో కదలికలు ఇస్తుంది. ఏంటది? శరీరం కదులుతోందంటే మామూలుగా అయితే దీనికి కదలికలు లేవు. మట్టి బొమ్మలు ఉన్నాయి, లక్క పిడతలు ఉన్నాయి, అవి వాటంతట అవి కదులుతాయా? కదలవు. పుస్తకాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, వాటంతట అవి కదలవు. మనం తీసి పక్కన పెడితే అవి కదులుతాయి. ఈ శరీరం కూడా అటువంటి జడ పదార్థమే, కానీ దీని లోపల ఏదో ఉండి కదలికలు కలిగిస్తోంది. అదే ఏంటది? చైతన్యం చేస్తోంది. ఏంటది? అదే, దాన్నే జీవుడు అన్నారు. ఆ కదలికలను ఇచ్చేదే జీవుడు. మరి జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, అంతఃకరణలని వాడుకుంటూ ఇవన్నీ నేనే అని భావించే ఆ జీవుడెవరు? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణలు ఇవన్నీ వాడుకుంటూ ఇవన్నీ నేనే, తానే, నేనే అని భావించుకుంటూ ఉన్న ఈ జీవుడెవరు? ఈ ప్రపంచాన్ని తనకన్నా వేరుగా చూసేవాడెవరు? ఈ ప్రపంచం వేరు, నేను వేరు అని వేరేగా చూసేవాడు ఇందులో ఎవరున్నారు అంటే ఆ పరమాత్మ శుద్ధ చైతన్య స్వరూపం. ఆయనకైతే ఏ కొరత లేదు. పరమాత్మ దగ్గరికి వద్దాం. పరమాత్మ శుద్ధ చైతన్య స్వరూపం. ఆయనకైతే ఏ కొరత లేదు, ఏ కోరిక లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఏ అనుభవాలు అవసరం లేదు. ఆయన పరిపూర్ణ ఆనంద స్వరూపం, పరమ జ్ఞాన స్వరూపం. అంతటి పరమాత్మ ఈ స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలలో మారిన ఈ జడ ప్రకృతిలో, నిజం చెప్పాలంటే పరమాత్మకి ఏమీ చేయాల్సిన అవసరం లేని పరమాత్మ ఈ దేహంలో కూర్చుని జడ ప్రకృతి అంటే ఈ దేహంలో ప్రకృతిలో ప్రతిఫలించినప్పుడు ఆ ప్రతిబింబానికి కూడా జ్ఞానం ఉంటుంది. అంటే అద్దం మీద దుమ్ము పేరుకుని ఉండితే మన ప్రతిబింబం సరిగ్గా కనపడుతుందా? ఇప్పుడు అద్దం నిండా దుమ్ము ఉంది, మన మొహం చూసుకుందాం అనుకున్నాం, దుమ్ము కనిపిస్తుందా? దుమ్ము వల్ల మన శరీరం, మన మొహం కనిపించదు. గంగాజలం పవిత్రమైనది, స్వచ్ఛమైనది. అయినా దుమ్ముతో ఉన్న గ్లాసులో పోస్తే, మట్టి కడగని గ్లాస్ ఉంది, దాని నిండా మట్టి, లోపల అంతా మట్టి ఉంది, ఆ గ్లాసులో పోస్తే గంగాజలం కూడా మురికిగా అయిపోతుంది. మనిషి ఎంత స్పష్టంగా ఉన్నా భూమిపై పడ్డ నీడ అస్పష్టంగా ఉంటుంది. మనిషి చాలా చక్కగా బానే ఉంటాడు చూడటానికి, అతని నీడ ఎలా ఉంటుంది? అస్పష్టంగా ఉంటుంది. 1000 క్యాండిల్ బల్బు అద్భుతమైన కాంతితో వెలిగేదైనా దాని చుట్టూ ఉన్న గ్లాస్ అద్దం మురికిగా ఉంటే, మట్టి పట్టేసి ఉంటే అది కాంతివంతం ఉండదు, కాంతి తగ్గిపోయినట్లుగా ఉంటుంది. అటువంటిది అనంతం అఖండమైన పరమాత్మ చైతన్యం అనేక దోషాలు, ఎక్కడున్నాయి దోషాలు? స్థూల, సూక్ష్మ శరీరాలలో ఉన్నాయి. ఈ దోషాలతో కూడిన ఈ జడ ప్రకృతి అంటే మనం అవగాహన చేసుకోవాల్సింది ఈ దేహం అన్నమాట. ఇది జడం కదా, స్థూల శరీరం జడము. జడ ప్రకృతి అనగానే స్థూల సూక్ష్మ శరీరాలను కలిపి జడ ప్రకృతి అంటారు. ఈ జడ ప్రకృతిలో ప్రతిబింబించినప్పుడు, అంటే 3 స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు 3 ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబం కూడా దోషాలతోనే కనిపిస్తుంది. దీనికి నాకు కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత నాకు అవగాహన అయిన విషయాన్ని చెప్తాను. అది మీకు కూడా అవగాహన అవుతుందని అనుకుంటున్నాను. దీన్ని కొద్దిగా బాగా పట్టుకోగలం ఇలా చెప్పుకుంటే. ఈ దోషాలతో కూడిన పరమాత్మ యొక్క ప్రతిబింబమే, ఈ దోషాలతో కూడిన పరమాత్మ యొక్క ప్రతిబింబమే జీవుడుగా ఈ శరీరం నేనని, ఈ మనోబుద్ధులు నేనని, ఈ ప్రపంచం సత్యమని, ఇందులోని వస్తువులు, విషయాలు నాకు ఆనందాన్ని ఇస్తాయి అని భ్రమపడుతూ భావిస్తూ ఉంటుంది. ఇది జీవుడంటే. అంటే ఈ లోపల పరమాత్మ చైతన్యం. మనం సూర్యోపనిషత్తు కూడా చెప్పుకుంటున్నాము. ఇక్కడ మీరు కొద్దిగా ఒక ఊహా చిత్రాన్ని మీ అంతటి మీకే ఇస్తాను, మీరు దాన్ని ఒక ఊహా చిత్రాన్ని నిర్మించుకోండి. మధ్యలో సూర్యుని యొక్క ప్రతిబింబం, అది ఎలా ఉంది? చాలా ప్రచండంగా ఉంది. దాని చుట్టూ ఒక వలయంలాగా మబ్బులాగా ఉంది చూడండి, నల్లటి మబ్బు. అది కారణ శరీరం. అందులో ఏమున్నాయి కారణ శరీరంలో? ఆ సూర్యబింబానికి చుట్టూత నల్లటి మబ్బుతో ఉన్న వలయం అంటే చుట్టూత. అది ఎలా ఉంది? కాస్త మందంగా ఉంది.
అందులో మన జన్మ జన్మలకు తెచ్చుకున్న వాసనలు, కర్మఫలాలు ఆ కారణ శరీరంలో ఉన్నాయి. దాని తర్వాత ఇంకొక వలయం ఉంది. అది పల్చగానే ఉన్నా కూడా ఒక పొరలాగా ఉంది. అంటే తేలిక మబ్బులు ఉంటాయి చూసారా? నీరు లేని మబ్బులు ఉంటాయి కదా, తెల్ల మబ్బులు. ఆ తెల్ల మబ్బుల్లాగా దాన్ని ఊహించుకోండి. అదంతా కూడా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవి అదంతా కూడా వ్యాపించి ఉన్నాయి. ఆ పైన ఉన్నది ఈ స్థూల శరీరం. లోపల సూర్యుడు, ప్రచండమైన సూర్యుడు, ఆత్మ చైతన్యం. దానిపైన నల్లటి మబ్బులతో కూడిన కారణ శరీరం. దానిపైన బయట తెల్ల మబ్బులతో కూడిన అంతఃకరణలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, సూక్ష్మ శరీరం. దానిపైన ఒక ఒక వలయంలాగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నిటితో కూడిన స్థూల శరీరం. ఇప్పుడు దీంట్లో ఈ లోపల ఉన్న జీవుడు దీన్ని కప్పేస్తోంది కారణ శరీరం. దాని నుంచి సూక్ష్మ శరీరం, దాని నుంచి స్థూల శరీరం. అర్థమైంది కదా? ఈ ఊహా చిత్రం అర్థమైందా? ఇప్పుడు ఏమవుతోంది? లోపల ఉన్న జీవుణ్ణి తాను జీవుడుగా ప్రతిబింబించాల్సింది ఈ స్థూల శరీరంలో. ఈ జీవుడు ఏమవుతుంది? ఈ ప్రతిబింబం కాస్త జీవుడయ్యి అది నేను 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 అనుకుంటూ, ఈ స్థూల శరీరమే నేను అనుకుంటూ, ఈ ప్రపంచమే నిజము, ఈ శరీరమే కరెక్టు, లోపల ఉన్న సూర్యబింబాన్ని పట్టించుకోవట్లేదు. ఆ సూర్యబింబమే జీవుడు. ఆ జీవుడు ఏం చేస్తుందంటే ఈ మనస్సుకి, బుద్ధికి, ఇంకా జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి ప్రాధాన్యత ఇస్తూ, బయట ప్రపంచానికే ప్రాధాన్యత ఇస్తూ అదే నేను అనుకుంటోంది. అదే జీవుడు. ఇప్పుడు అర్థమైందా? జీవుడు అంటే ఎవరో? జీవుడెవరు? పరమాత్మ ప్రతిబింబమే జీవుడు. నీలోని ఆత్మ చైతన్యమే అక్కడ ప్రతిబింబమే జీవుడు. ఈ దోషాలతో కూడిన పరమాత్మ యొక్క ప్రతిబింబమే జీవుడిగా. ఈ శరీరమే నేనని, ఈ మనోబుద్ధులు నేనని, ఈ ప్రపంచమే నిజమని, ఇందులోని వస్తువులు, విషయాలు నాకు ఆనందాన్ని ఇస్తాయి అని భ్రమపడుతూ భావిస్తూ ఉంటాడు. ఇది జీవుడు అంటే. జీవుడు అనే మాట అర్థమైందండి అందరికి? జీవుడు వేరా, పరమాత్మ వేరా? అర్థమైంది. కాదు, రెండు ఆ చిత్రం నాకు ఒకసారి సడన్ గా గుర్తొచ్చింది అనమాట. పరమాత్మని నేను ఈ చుట్టూత ఈ వలయాలు, కారణ శరీర వలయం, సూక్ష్మ శరీర వలయం, స్థూల శరీర వలయాలు ఏర్పరచుకుని నాలోని ఆత్మ చైతన్యాన్ని మరుగుపరుచుకుని ఇవే నేను అనుకుంటూ భావిస్తున్నాను. ఇప్పుడు అర్థమైంది కదా? నేనంటే ఎవరు? అవి నేను కాదు. అసలైన నేను లోపలే ఉన్నాను. ఆ లోపల ఉన్నది, లోపలంటే లోపలని కాదు, అంతటా ఉన్నది. మనకు ఒక అవగాహన కోసం వాటి చుట్టూ వలయాలుగా మనం ఒక ఉదాహరణ, ఊహా చిత్రంగా అనుకుంటున్నాం అంతే. తప్పితే అలాగే ఉండాలి అని కాదు. అది మన అవగాహన కోసం ఏర్పరచుకున్నది అనమాట. అంటే ఆ పరమాత్మే నేనైనా కూడా వీటిని అడ్డంగా పెట్టుకుని ఆ జడ ప్రకృతినే నేను అనుకుంటూ జీవుడుగా మారాం. ఇదే జీవుడు. జీవుడుగా ఈ శరీరం నేనని అనుకుంటూ ఇదే జీవుడు. ఈ జీవుడే తాను చూసే ప్రపంచాన్ని, ఆ ప్రపంచాన్ని సృష్టించిన ఈశ్వరుణ్ణి తనకన్నా వేరుగా భావిస్తోంది. సృష్టించిన ఈ ప్రపంచాన్ని, తను చూసే ప్రపంచం ఇప్పుడు మన కంటికి అంతటా కనిపిస్తోంది కదా, అది నాకంటే వేరుగా ఉంది. నాకంటే సృష్టించిన పరమాత్మ కూడా వేరుగా ఉన్నాడు. నిజం చెప్పండి, పరమాత్మ వేరుగా ఉన్నాడా? నేనే పరమాత్మ. పరమాత్మ మనలోనే ఉన్నాడు. అది ఎలా? ఇప్పుడు మనం ఒక ఉదాహరణతో, ఒక ఊహా చిత్రంతో ఆ పరమాత్మనే నేను అని అర్థం చేసుకున్నాం. కానీ ఇప్పటి వరకు మనకు అది తెలియదుగా. ఇప్పటి వరకు ఏమనుకుంటున్నాం? బయట ప్రపంచం వేరు, దేవుడు వేరు, నేను వేరు, నేను వేరు, ఈ ప్రపంచం వేరు, పరమాత్మ వేరు. ఇలాగే కదా అనుకుంటున్నాం. ఇదేనా మన అవగాహన? ఈ అవగాహనతోనే మనం ఇప్పటి వరకు ఇదే అనుకుంటున్నాం. ఇదంతా ప్రకృతి యొక్క దోషం వల్ల, మనలోని దోషం. ప్రకృతి అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల యొక్క అవి అడ్డుగా వాటిని కప్పేయటం వల్ల, అంటే అవి విలువ నేనే అనుకోవటం వల్ల, అది ప్రకృతి అంటే.
ఉన్నదంతా ఒక్కటే పరమాత్మ అని చెప్పి ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు అని ఇద్దరిని తెచ్చారేంటండి? ఉన్నదంతా ఒక్కటే పరమాత్మ అన్నది సత్యం, పారమార్థిక సత్యం, ఎప్పటికీ తిరుగులేని సత్యం. అయితే ఈ జడ ప్రకృతి మాయ లేనిదని మొదట్లో చెప్పుకున్నాం. మాయ అంటే ఏదైతే లేదో అదే మాయ అని మీద మీరు మొదట చెప్పారు. చెప్పి మళ్ళీ సూక్ష్మ స్థూల సహకారణ శరీరాలు అన్నారు, మళ్ళీ అవస్థలు అన్నారు, కోశాలు అన్నారు. ఇవన్నీ నిజమేనా? బాలకోపాఖ్యానంలో కథలాగా ఇవన్నీ నిజంగా ఉన్నాయా? నిజంగా లేవు. కానీ ఇవన్నీ ఊహా చిత్రాలు, మనకు అవగాహన కోసం చెప్పుకున్నాం అనమాట. మాయ అంటే లేనిదే అని చెప్పుకున్నాం. లేకపోయినా ఉన్నట్లుగా భ్రమ కలిగిస్తోంది. అది లేదు కానీ మన కంటికి కనిపిస్తోంది. కనిపించేదాన్ని ఏమంటాం? లేని దాన్ని. ఇప్పుడు మనం చూడండి, బయటికి వెళ్ళి వర్షం పడుతుంది, వెనక నుంచి ఎండ కూడా ఉంది, అప్పుడు మనకి ఆకాశంలో ఏం కనిపిస్తుంది? ఇంద్రధనస్సు కనిపిస్తుంది. 7 రంగుల ఇంద్రధనస్సు కనిపిస్తుంది. నిజంగా ఇంద్రధనస్సు అక్కడ ఉందా? లేదు. ఆ నీటి బిందువుల మీద పడి పరావర్తనం చేసి మన కంటికి 7 రంగులుగా కనిపించింది. అది భ్రమ. ఇంద్రధనస్సు నిజం కాదు, అది భ్రమ. కానీ మన కంటికి కనిపించిందా? మరి ఉందంటావా లేదంటావా? భ్రమ ఏంటి, ఎదురుకుండా కనిపిస్తుంటేనో నీ కళ్ళు కనిపించట్లేదా అంటే అని దెబ్బలాడతాం కదా. భ్రమ అనంటే ఒప్పుకోం కదా, అది నిజమే అని అనుకుంటాం. అలాగే ఆ భ్రమ అదే. ఇదంతా మనకి లేకపోయినా ఉన్నట్లు కనిపించే భ్రమ. ఈ జడ ప్రకృతిలో ప్రతిబింబించిన పరమాత్మ యొక్క ప్రతిబింబమే ఈ జీవుడు. మనలోని పరమాత్మ యొక్క ప్రతిబింబమే ఈ జీవుడు. ఈ జీవుడే ఈ ప్రపంచాన్ని చూస్తూ దీన్ని సృష్టించి పాలిస్తున్నది ఈశ్వరుడు. ఈ జీవుడు ఏమనుకుంటున్నాడంటే దీన్ని సృష్టించింది వేరే ఈశ్వరుడు అనుకుంటున్నాడు. అంటే జీవభావాన్ని పోగొట్టుకుంటే జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, ఉన్నది ఒకటే. అంటే బయట ఉన్న మనకి కనిపించిన ఇంద్రధనస్సు భ్రమ అని మనకి అవగాహన అయితే, ఈశ్వరుణ్ణి మనం ఏమనుకుంటాం? సృష్టించింది ఈశ్వరుడు, నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాం. ఆ జీవభావాన్ని తొలగించుకుంటే అప్పుడు జీవుడు లేదు, ఈశ్వరుడు లేదు, ఉన్నది ఒక్కటే, అదే పరమాత్మ. జీవుడెవరు, ఈశ్వరుడెవరు, వాళ్ళ మధ్య భేదం ఏంటి? అది ఇప్పుడు ఇంకో శ్లోకంలో ఇంకో మంత్రంలో చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా. ఈ శరీరంలో ప్రతిబింబించిన పరమాత్మే జీవుడు. ఆ జీవుణ్ణి మనం ఏమనుకుంటున్నాం? అది మాయ. ఎప్పుడైతే నేను జీవుణ్ణి అనుకుంటామో ఈ భ్రమలో అన్ని ప్రపంచమంతా నిజము, ప్రపంచం నిజము, ఈశ్వరుడు నన్ను పుట్టించిన దేవుడు నిజము, నేను వేరు, ప్రపంచం వేరు, నేను వేరు, పరమాత్మ వేరు. అలా మనం విడిపోయాం. ఎందుకు విడిపోయాం? భ్రమ, మాయ వలన. ఈ జీవుణ్ణి అవటం మూలాన ఈ ప్రపంచం నా కంటికి వేరేగా కనిపిస్తోంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నిజంగా అక్కడ ఎవరైనా వచ్చి ఇంద్రధనస్సు పెట్టారా? పెట్టలా. ఆకాశంలో ఇంద్రధనస్సు ఏమీ పెట్టలేదు. నీటి బిందువుల మీద సూర్యకిరణాలు పరావర్తనం చెందటం వల్ల అది నా కంటికి 7 రంగులుగా ఇంద్రధనస్సులా కనిపించింది, ఇలా కనిపించింది. నిజంగా అక్కడ ఏమి ఏర్పడలా. అది నీ కంటి భ్రమ. అది భ్రమ అయితే నువ్వు జీవుడివి భ్రమే, నువ్వు పరమాత్మగానే నిజం. దాన్నే మనం తర్వాత శ్లోకంలో చూద్దాం. 44 చూడండి. అవిద్యోపాధి సన్ ఆత్మా జీవః ఇత్యుచ్యతే, మాయోపాధి సన్ ఈశ్వర ఇత్యుచ్యతే. అవిద్య అంటే అజ్ఞానం. అవిద్య అనే మాటకి ఇంకొకటి ఏంటి అంటే అజ్ఞానం. అవిద్యోపాధి సన్, వ్యష్టి అయిన అజ్ఞానం పరిమితంగా కలవాడు. వ్యష్టి అంటే వ్యక్తి, ఎవరిది వాళ్ళది. సమిష్టి అంటే అందరిది. ఇక్కడ వ్యష్టి సమిష్టి రెండిటికి ఉన్నదాన్ని అవగాహన చేసుకుందాం. వ్యష్టి అంటే ఎవరి మటుకు వాళ్ళది, సమిష్టి అంటే అందరిది. ఇక్కడ వ్యష్టి అయిన అజ్ఞానం పరిమితిగా ఉన్నవాడే ఆత్మ. వ్యష్టి అవిద్యను ఉపాధిగా కల ఆత్మ జీవుడని,
సమిష్టి మాయను ఉపాధిగా కల ఆత్మ ఈశ్వరుడు అని పిలువబడతాడు. ఎవరి మట్టుకు వాళ్ళు వ్యక్తిగతంగా ఉంటే అది జీవుడని, అందరూ కలిసి ఉన్నది సమిష్టిగా ఉన్నది ఈశ్వరుడు. దీన్ని వివరించుకుందాం. ఒక వ్యక్తి రామాంజనేయ యుద్ధం నాటకంలో రాముడి వేషం వేశాడు. ఒక ఉదాహరణ అన్నమాట. నాటకంలోని వాళ్ళంతా రామ 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 అని ఆయన్ని పిలుస్తున్నారు. అదే వ్యక్తి ఆ నాటకం అయిపోయింది. ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత సాంఘిక నాటకంలో బిచ్చగాడిగా వేషం వేశాడు. ఇప్పుడు రామ రామ అంటూ ఆయన్ని పూజించారు, గౌరవించారు రామాంజనేయ యుద్ధంలో. మరి ఇంకొక నాటకంలో ఇదే వ్యక్తి బిచ్చగాడిగా వేసినప్పుడు ఆ నాటకంలోని వాళ్ళంతా అతన్ని చూసి చీ పోరా వెధవ దున్నపోతలా ఉన్నావు, ఎందుకు అడుగు తింటావు అని తిడుతున్నారు. ఇక్కడ ఇద్దరున్నారా? ఇద్దరు లేరు, ఉన్నది ఒకళ్ళే. అక్కడ రాముడుగా వేసింది ఆయనే, ఇక్కడ బిచ్చగాడుగా వేసింది ఆయనే. అలాగే ఉన్నది ఆత్మ ఒక్కటే. ఆత్మ అయితే ఒక్కటే. అవిద్య అజ్ఞానం అనే వేషం వేసుకున్నప్పుడు ఆ ఆత్మని జీవుడు అన్నారు. అదే ఆత్మ సమిష్టి మాయను వేషంగా వేసుకున్నప్పుడు ఆ ఆత్మను ఈశ్వరుడు అన్నారు. సమిష్టి మాయ అదే తెలుసుకుందాం. భేదం అంతా అక్కడున్న వేషంలోనే ఉంది. స్థూల శరీరాన్ని అభిమానించుకున్న ఆత్మని జీవుడు అంటారు. అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు అది జీవుడుగా ఉంటుంది. మరి ఈ ప్రపంచాన్ని అభిమానించుకున్న చైతన్యం, ఆ ఆత్మను ఈశ్వరుడు అంటారు. ప్రపంచమంతటా ఉన్నదేమో ఈశ్వరుడు, నీ లోపల ఉన్నది జీవుడు. ఈ జీవుడికి ఇంకొక పేరు పెట్టుకున్నాం మనం, ప్రత్యేగాత్మ. వ్యక్తి అంటే ప్రత్యేగాత్మ. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి, అది ప్రత్యేగాత్మ. అంతటా ఉన్నది పరమాత్మ, అదే ఈశ్వరుడు. ఇప్పుడు మీకు అర్థమైందా? స్థూల శరీరాన్ని అభిమానించుకున్న ఆత్మని జీవుడు అంటారు. దాన్నే మనం ఇంకొక పేరుతో ప్రత్యేగాత్మ అంటున్నాం. ఈ ప్రపంచాన్ని అభిమానించుకున్న ఆత్మని, దాన్ని ఈశ్వరుడు. ఇది జీవుడి దృష్టిలోనే, ఇది కూడా జీవుడే. ఇంతకీ జీవుడు ఈశ్వరుడు ఇద్దరు ఒక్కరా ఇద్దరా వేరు వేరా అంటే భగవాన్ రమణ మహర్షి ఉపదేశాలలో చెప్తున్నారు. మనం తెలుసుకున్నాం కదా, ఉపదేశాలు నేర్చుకున్నాం. అందులో ఏమంటున్నారు ఆయన? ఈశ జీవయోర్వేషధిభిధ సత్స్వభావతో వస్తు కేవలం. ఈశ్వరుడికి జీవుడికి భేదం వేషంలోనే. శుద్ధ చైతన్య దృష్టితో చూసినప్పుడు రెండు ఒక్కటే. పైకి ఈ వేషంలోనే రెండు రెండుగా కనిపిస్తున్నాయి, కానీ శుద్ధ చైతన్యం మాత్రం ఒక్కటే. ఇంతకుముందు నాటక ఉదాహరణలో రాముడు వేరు, బిచ్చగాడు వేరు. అది మనం రెండు నాటకాలుగా చూసినప్పుడు. కానీ ఇద్దరు ఒక్కరే కదా. రాముడుగా వేసిన వ్యక్తి, బిచ్చగాడుగా వేసిన వ్యక్తి, ఇద్దరూ కూడా ఒక్కటే. ఒక్కడా అయితే వేరు వేరా అంటే వేషాన్ని బట్టి చూస్తే వేరు వేరే, కానీ అసలు వ్యక్తి మాత్రం దృష్టిలో పెట్టుకుంటే ఒకళ్ళే. అలాగే వేషం దృష్టితో చూస్తే జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు. కానీ ఆత్మ దృష్టితో చూస్తే, అసలు దృష్టితో చూస్తే, శుద్ధ చైతన్యం దృష్టితో చూస్తే ఇద్దరు లేరు, ఉన్నది ఒకళ్ళే. ఈ ఈ ఉదాహరణ అర్థమైందా లేదా? వేరు వేరు సంఘటనలో వేరు వేరు వ్యక్తులుగా ఉన్నారు, రాముడుగా బిచ్చగాడుగా. కానీ ఇద్దరిలోనూ ఉన్నది, ఇద్దరు రెండు వేషాలు వేసింది ఒకే వ్యక్తి. అంటే అక్కడ అవసరమైనప్పుడు రాముడుగా ఉన్నాడు, ఇక్కడ అవసరమైనప్పుడు బిచ్చగాడుగా ఉన్నాడు. పోనీ మన ఉదాహరణలో చూస్తే బిచ్చగాడుగా ఉన్నది జీవుడైతే, రాముడుగా ఉన్నది ఆత్మ చైతన్యం. అంటే రెండిట్లో ఉన్నది ఒక్కటే, పరమాత్మ చైతన్యమే. ఇంతకీ జీవేశ్వరులు వేరు వేరు అనుకున్నంత మాత్రాన నష్టం ఏంటండి? జీవుడు వేరు, పరమాత్మ వేరు అనుకుంటే ఏమైనా నష్టమా? ఒక్కళ్ళే అనుకున్నంత మాత్రాన ప్రయోజనం ఏంటి అంటే ఈ 45వ శ్లోకం. జీవేశ్వర భేద బుద్ధి మనకి ఎందుకు తొలగాలి? వేరు వేరంటే ఎందుకు నష్టం, ఒక్కరే అంటే ఏమిటి లాభం? వేరే వేరే అనుకున్నామండి, దానివల్ల వచ్చిన నష్టం ఏంటి? మీరు చెప్తున్నారు కదా ఒక్కళ్ళే అంటే లాభం ఏంటి? మరి ఇది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఇద్దరైతే ఏంటి, ఒకళ్ళుగా ఉంటే ఏంటి, మనం ఎలా అవగాహన చేసుకోవాలి?
దానివల్ల నష్టమా లాభమా? ఇది 45వ మంత్రం చూద్దాం, చూడండి. ఏవం ఉపాధి భేదాత్ జీవేశ్వర భేద దృష్టి యావత్ పర్యంతం తిష్టతి తావత్ పర్యంతం జన్మ మరణాది రూప సంసారో నవర్తతే తస్మాత్ కారణాత్ న జీవేశ్వరయోద్భేద బుద్ధి స్వీకార్య. ఈ ప్రకారంగా ఉపాధుల్లోని తేడాల కారణంగా జీవేశ్వరుల భేద బుద్ధి ఎంత ఉంటుందో అంతవరకు జనన మరణాలతో కూడిన సంసారం వదిలిపోదు. ఏమండి, రెండు ఒకటే అనుకుంటే ఏమైపోయింది మీకు? జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అలా అనుకుంటా. అయితే ఏంటిట? అది మనం అనుకుంటాం. దానివల్ల ఏమిటి నష్టం, ఏమిటి ప్రయోజనం? అది కదా మనం ఇందాక అనుకున్నాము. అందువల్ల ఏమిటి నష్టం అంటే, ఈ ఉపాధుల్లోని తేడాల కారణంగా జీవేశ్వరుల భేద బుద్ధి ఎంతవరకు మనకు ఉంటుందో, జీవుడు వేరు, భేద బుద్ధి అంటే వేరు వేరు, జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అనే భేద బుద్ధి ఎంతవరకు ఉంటుందో అంతవరకు జనన మరణాలతో కూడిన ఈ సంసారం మనని వదిలి వెళ్ళదు. దేవుడు వేరు, నేను వేరు అనుకున్నంత కాలం మళ్ళీ పుడుతూ పుడుతూ చస్తూనే ఉండాలి. జీవేశ్వరుల భేద బుద్ధి స్వీకరింపదగినది కాదు. ఎప్పటికైనా నువ్వు తెలుసుకోవాల్సిందే, వదిలిపెట్టాల్సిందే. ఆ రెండిటిని తేడా లేదు, రెండు ఒకటే అని నీకు ఎప్పటికైనా తెలుసుకోవాల్సిందే. వేషాల కారణంగా జీవేశ్వరులు వేరు వేరుని అనిపిస్తున్నా వేషాలు తొలగించి చూస్తే ఇద్దరు ఒకటే, జీవుడు ఈశ్వరుడు ఇద్దరు ఒక్కటే అని ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఒకే వ్యక్తి రెండు వేషాలు వేశాడు, రాముడుగా బిచ్చగాడుగా. ఇక్కడ ఉన్నది ఒకళ్ళే, కానీ వేషాలు వేరు, ఉపాధులు వేరుగా. ఉపాధులు అంటే వాళ్ళ వేషాలు అన్నమాట. అక్కడ ఆ నాటకంలో రాముడిగా వేస్తే ఈ నాటకంలో బిచ్చగాడుగా వేశాడు. అవి ఉపాధులు అంటే. ఉపాధులుగా వేరు వేరు, కానీ ఉన్నది ఒక వ్యక్తి. అలాగే ఎన్నో కథలలో, పురాణాలలో భగవంతుడు స్వయంగా వచ్చి భక్తులని రక్షిస్తున్నట్టుగా, దుర్మార్గుల్ని శిక్షిస్తున్నట్లుగా మనం చదువుకుంటున్నాం కదా. మనం ఎన్ని పురాణ కథలు, ఎన్నో కథలు విన్నాం. వాటిలో భగవంతుడు వాళ్ళని ఎవరు చెడ్డవాళ్ళనేమో శిక్షిస్తున్నాడు, మంచి వాళ్ళని రక్షిస్తున్నాడు అని మనం ఎన్నో కథలు చదువుకున్నాం. అదేంటో తెలుసుకున్నాం. శ్రీ మహావిష్ణువు గజేంద్రునికి ప్రత్యక్షమై మొసలి బారిన నుండి కాపాడాడు, అది గజేంద్ర మోక్షంలో. ప్రహ్లాదునికి నరసింహస్వామిగా ప్రత్యక్షమై హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు, ఇది ఇంకో కథ. బ్రహ్మదేవుడు అనేక మంది రాక్షసులు, అంటే రావణుడే కాదు ఇంకా అనేక మంది రాక్షసులు, వాళ్ళకి ప్రత్యక్షమై అనేక వరాలను ఇచ్చాడు. సరే, శివుడో భస్మాసురుడికి ప్రత్యక్షమై వరం ఇచ్చి ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు. ఈ కథలన్నీ మనం విన్నాం. వీటన్నిటినీ నమ్మితే మరి జీవుడు ఈశ్వరుడు వేరు కదా, జీవుడు వేరు ఈశ్వరుడు వేరు కదా అనే సందేహం మనకి తప్పకుండా వస్తుంది. ఇవన్నీ పురాణ కథలు, మనకి సన్మార్గాన్ని బోధించడానికి చెప్పినవి, నీల మార్పు తేవటం కోసం చెప్పినవి, భక్తిని కలిగించడానికి చెప్పినవి. అంతేగాని అవన్నీ అసలు సత్యం కాదు. ఇతిహాసము అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పినవి ఇతిహాసం. అందుకే రామాయణ భారతాలు ఇతిహాసాలు. రామాయణం, భారతం, భాగవతం ఇతర ఇతిహాసాలు అంటారు, రామాయణ భారతాలు. మరి పురాణ కథలని ఇతిహాసాలు కాదు, అది మనలో మార్పు కోసం చెప్పబడింది. జీవేశ్వరుల మధ్య ఇంకా ముఖ్యమైన భేదాలు ఏమేమి ఉన్నాయో ఇంకా తెలుసుకుందాం. ఈశ్వరుడుగా చావు పుట్టుకలు లేవు. మరి పరమాత్మ పుట్టినవాడా చనిపోయినవాడా? రెండూ లేవు. జీవుడికి పుడతాడు, చస్తాడు, కొన్నాళ్ళు ఉంటాడు, చస్తాడు. ఈ రెండిటికి ఉన్న భేదాన్ని చూద్దాం. ఈశ్వరుడికేమో పుట్టుక లేదు, చావు లేదు. మరి జీవుడో ఒకప్పుడు పుడతాడు, కొంతకాలం ఉంటాడు, ఇంకొంతకాలానికి శరీరం వదిలేస్తాడు. ఈశ్వరుడికి ముసలితనం, రోగాలు ఏమీ లేవు. మరి జీవుడికో ముసలితనం ఉంది, రోగం అన్నీ ఉన్నాయి. ఇలా ఆలోచించిన జీవేశ్వరులు వేరు వేరని తెలుస్తుంది కదా. ఇలా వేరువేరుగా అనిపించే జీవేశ్వరులు ఒక్కరే అనుకోవటం ఎందుకు? మరి వేరువేరుగా ఉన్నాయి కదండి. పుడుతున్నాడు, చస్తున్నాడు జీవుడు,
పుట్టుక చావు లేని వాడు ఈశ్వరుడు, మరి ఇద్దరు ఒకటే ఎలా అనుకుంటే దానివల్ల ఏమిటి ప్రయోజనం అంటే, జీవేశ్వరులు ఇద్దరూ ఒక్కరే అనే విచారణ చేసి గ్రహించి నువ్వు విశ్వసించకపోతే ఇద్దరూ వేరు వేరనే భేద బుద్ధి ఉంటే ఆ భేద బుద్ధి ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు జనన మరణాలు తప్పవు. జీవుడు వేరు, నేను వేరు, పరమాత్మ వేరు, నేను జీవుణ్ణి, నువ్వు ఉత్తముండా, నేను పాతకుండా, నువ్వు మహాత్ముడివి, నేను పనికిమాలినవాణ్ణి అని పాటలు పాడుకుంటూ ఇద్దరి మధ్య భేదాన్ని ఎప్పటి వరకు అయితే మనం చూస్తామో అంతవరకు కూడా నువ్వు వేరు, నేను వేరు, పరమాత్మ వేరు, నేను వేరు అనే భేదభావం ఎప్పుడైతే ఉంటుందో అంతకాలం జనన మరణాలు అనేవి తప్పదు. ఎందుకంటే నువ్వు విగ్రహ రూపంలోనే చూస్తావు, ఆయన వేరుగానే చూస్తావు. ఆ చూసినంతకాలం నా మళ్ళీ 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 పుట్టి మళ్ళీ మళ్ళీ చావాల్సిందే. ఈ సంసారంలో జనన మరణాలు అనేవి తప్పదు, ఈ చక్రంలో ఇరుక్కుపోవాల్సిందే. మరి జీవుడు వేరు, ప్రపంచం వేరు, పరమాత్మ వేరు. నేను జీవుణ్ణి, అది ప్రపంచం, ఆయన పరమాత్మ. అలా ఉన్నంత వరకు, ఆ భావన ఉన్నంత వరకు సుఖాల కోసం, భోగాల కోసం ఈ ప్రపంచంలోకి తొంగి చూస్తూనే ఉంటాం. అనేక కర్మలు కూడా చేస్తూ ఉంటాం. భగవత్ కర్మలు చేసి పుణ్యం సంపాదిస్తాం. ఏదైనా మంచి పని చేస్తే నాకు పుణ్యం వస్తుంది, పైకి చెప్పకపోయినా లోపల లోపల నేను మంచి పని చేశాను, ఇంకా నాకు పరమాత్మ బాగా చూస్తాడు అనే భావన మనలో పెంపొందుతూ ఉంటుంది. అంటే పుణ్యాన్ని సంపాదించాను, నాకు తర్వాత జన్మ బాగుంటుంది, ఇది అంతర్లీనంగా లోపల లోపల మనకి ఉంటుంది. సంపాదిస్తున్నాం. ఈ కర్మల వల్ల కర్మఫలాలు, వాటిని అనుభవించాలంటే మరి మనం కోరుకున్నాం కదా, నేను పుణ్యం చేశాను, నాకు మంచి పని చేశాను, నాకు పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే నేను బాగా జీవిస్తానని మనమే కదా మరి కోరుకున్నాం. మరి నువ్వు ఏది కోరుకున్నావో అదే కదా వస్తుంది ఇక్కడ. అందువల్ల వాటి కోసం జన్మలు, ఆ జన్మలలో మళ్ళీ కర్మలు, వాటి వల్ల మళ్ళీ జన్మలు, ఇలా జన్మ కర్మ వలయంలో జనన మరణ చక్రంలో ఇరుక్కుంటున్నాం. అది ఈ భేద బుద్ధి మన దగ్గర ఉన్నంత వరకు జన్మలు తప్పవు. జీవుడు వేరు, ప్రపంచం వేరు, జీవుడు వేరు, పరమాత్మ వేరు. ఎందుకంటే ఇందులో చూడట్లా, పరమాత్మని వేరుగా చూస్తాం. ఇలా వేరు వేరుగా చూసినంత వరకు నేను మంచి పనులు చేస్తే ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాల కోసం, వాటి కోసం ఎవరికైనా మంచి పనులు చేస్తాం, నాకు పుణ్యం వచ్చింది. నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది, అయ్యో నాకు పాపం వచ్చింది. ఇంకా మనం పాపం పుణ్యం మనం వేసుకుంటున్నాం. అంతవరకు కూడా ఈ పాప పుణ్యాలు నేను చేశాను, నాకు పుణ్యం వచ్చింది, నేను చేశాను, అయ్యో నాకు ఇంత పాపం వచ్చింది అని మనం మన ఖాతాలో వేసుకున్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మలు తప్పవు. దాన్ని మనం రేపు తెలుసుకుందాం. తత్వమసి మహావాక్య వివరణ రాబోయే శ్లోకంలో ఉంటుంది, ఈ 46వ శ్లోకం. అక్కడి నుంచి మనం ఈ మహావాక్య వివరణ విందాం, దాన్ని అవగాహన చేసుకుందాం. ఓకే, జీవుడు వేరు, నేను వేరు కాదు, నేనే పరమాత్మని. అది తర్వాత మనకి ముందు. ఓకే అండి.